అవకాశం ఇచ్చి మరొక దినంలో మీ మధ్యకు నడిపించినందుకు దేవునికి నిండైన వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి ఈ శివయ్య ప్రియ బిడ్డలకు చేరి వచ్చిన మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినమునకై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 1వ వచనము మరొకసారి చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 1వ వచనము. మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నప్పుడు మరి వారు అక్కడ నుండి బయలుదేరి కనానుకి వెళ్ళుచున్నప్పుడు ఆ యొక్క మోయాబు మైదానములో వారితో ఈ మోషే గారు మాట్లాడుతున్నారు. ఏం చెప్తున్నారంటే ఇక్కడ 3 విషయాలు చెప్తున్నాడు. మీరు ఫస్ట్ బ్రతకాలి. మరి మనము బ్రతకాలంటే, తర్వాత మనం అభివృద్ధి చెందాలంటే, మూడవదిగా వాగ్దాన భూమిలోకి ప్రవేశించాలంటే మనము మోషే గారు ఇశ్రాయేలు జనాంగానికి మాత్రమే కాదు, మనకి కూడా ఈ మాటలు మనం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఈ లోకంలో బ్రతకాలంటే, మనం ఈ లోకములు అభివృద్ధి పొందాలంటే మనం కూడా మరి పరలోక రాజ్యం ఆ పరమ కణానికి ప్రవేశించాలంటే ఇక్కడ 5 విషయాలు మనం పాటించాలని మోషే గారు వారికి చెప్తున్నారు. ఆ యొక్క 5 విషయాల్లో మొట్టమొదటిది ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 1వ వచనము. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. రెండవదిగా ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 2వ వచనములో యెహోవా మనల్ని నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనాలి. మూడవదిగా ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయము 18వ వచనము. మనకి సామర్థ్యము కలుగజేసిన వాడు దేవుడే అని జ్ఞాపకము చేసుకొనవాలి. నాలుగవదిగా ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 7వ వచనములో దేవునికి కోపమును తెప్పించే విధానమును మర్చిపోవద్దు. తర్వాత 5వదిగా ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 10వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతించాలి. కాబట్టి 5 విషయాలు మరి ఆనాడు ఇశ్రాయేలీల ప్రజలకు మోషే గారు చెప్తున్నారు. మనము కూడా ఈ లోకములో బ్రతికి అభివృద్ధి చెంది యేసయ్య పరమ కణానికి చేరాలంటే మనము కూడా ఈ 5 విషయాలు పాటించాలి. ఒక్కొక్కటిగా మనము చూసుకుందాం. కాబట్టి మొట్టమొదటిది మనము నీ దేవుడు ఆజ్ఞాపించు ఆజ్ఞలను అనుసరించాలి. ఇక్కడ చూడండి, నిర్గమకాండములో దేవుని యొక్క ఆజ్ఞలు ఉన్నాయి. నిర్గమకాండము 20వ అధ్యాయము 8 నుంచి 17 వరకు కనుక తీస్తే అందులో మనకి ఆజ్ఞలు ఉన్నాయి. చూద్దాం ఒకసారి. 20వ అధ్యాయము 8 నుంచి 17 వరకు చూడండి. వాటిల్లో మనకి ఈ మొత్తం 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఈ 10 ఆజ్ఞలలో మనకి మనం ముఖ్యంగా ఆయన తప్ప మనకి వేరొక దేవుడు, ముఖ్యమైనవి ఏంటి అంటే ఆయన తప్ప మనకి వేరొక దేవుడు ఉండకూడదు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యములు పలుకోవద్దు. తర్వాత నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు. కనుక వీటిల్లో మనకి ఈ ఆజ్ఞల్లో ముఖ్యమైనది ఆయన తప్ప మనకి వేరొక దేవుడు ఉండకూడదు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ మూడవదిగా నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలుకోవద్దు. మనం ఇక్కడ మరి దేవుని యేసయ్య గొప్ప దేవుడని మనకు తెలుసు. ప్రతినిత్యము ప్రార్థనకు వెళ్తాం, బైబుల్ చదువుతాము, కానీ అన్యుల ఆచారాలు కూడా కొన్ని చేస్తూ ఉంటాం. మరి ఏం చేస్తాము, పెళ్ళిళ్ళు అయినప్పుడు అక్కడికి వెళ్ళి కాళ్ళకి పసుపులు
రా పూయించు అది అన్యుల ఆచారం, మనకి క్రైస్తవులకు లేదు. కానీ ఏమంటున్నాడంటే ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను ఆయన తప్ప మనకి వేరొక దేవుడు ఉండకూడదు. మనం ఇటువైపు అటువైపు రెండు ఉండకూడదు. లోకం వైపు ఉండకూడదు, ప్రభు వైపు ఉండకూడదు. ఆయన తప్ప ఆయన ఆజ్ఞలను మనము పాటించాలి. తర్వాత నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. మనకు శత్రువులు ఎవరైనా ఉన్నారనుకోండి, మనం ఏం చేస్తాం? ప్రేమిస్తామా? ప్రేమించం మన శత్రువుల్ని. దేవుని వాక్యం ఏం చెప్తుంది? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నారు. నీకెంత శత్రువు అయినప్పటికీ కూడా మనము క్రైస్తవ బిడ్డలము, దేవుని వాక్యం మనలో ఉంది కనుక మనం ఏం చేయాలి? మన శత్రువులను కూడా ప్రేమించాలి. మరి దేవుని వాక్యం మనం వింటున్నటువంటి మనము ఒక క్రైస్తవులమైనటువంటి మనం ఎలా ఉండాలి? అనేకులకు మాదిరిగా ఉండాలి. మనల్ని చూసి దేవుని నమ్మని వాళ్ళ అన్యులు ఏం చేశారు? నేర్చుకోవాలి దేవుని గురించి. కానీ మనం ఎట్లా ఉంటాము? మన శత్రువులు మనకి ఏదైనా కీడు చేసినప్పుడు మనం తప్పకుండా వాళ్ళకి కీడు చేయాలి, అపకారం చేయాలి అనేటువంటి ఆలోచన మనము కలిగి ఉంటాం. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమంటుంది. మరి మనం ప్రేమించకుండా మన 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 సొంత ఆలోచనతో మనం ఉంటే మరి మనం దేవుని ఆజ్ఞలను ప్రేమిస్తున్నామా? మన పొరుగు వారిని ప్రేమిస్తున్నామా? ప్రేమించటం లేదు. ఇక్కడ మరి దేవుడు మనకు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలన్నిటిని కూడా అనుసరించి నడుచుకోవాలి. మన పొరుగు వారిని మనము ప్రేమించాలి. లేకపోతే ఇక్కడ మనం ఎక్కువ మంది మనం ఏం చేస్తాము? పొరుగువారి గురించి మనం వాళ్ళ గురించి వీళ్ళ గురించి లేనిపోయినటువంటి మాటలను మనము చెప్పుకుంటాము. మనం ఎవరైనా మరి మన గిట్టని వాళ్ళు ఉంటే కొంతమంది ఏం చేస్తారంటే ఒక మంచి బట్టలు వేసుకున్నా కూడా ఏం చేస్తారు? కొంత అసూయ, ద్వేషము, పగను పెంచుకుంటారు మన పొరుగు వారి మీద. కాబట్టి మరి ఇట్లా లేనివన్నీ కల్పించుకోవడము మానవులకు మనకి అలవాటు. కాబట్టి ప్రభువుని మనం అంగీకరించి ఆయన వాక్యము మనలో ఉన్నటువంటి ప్రభు బిడ్డలమైనటువంటి మనము ఆయన ఆజ్ఞలను పాటించాలి. మన పొరుగు వారిని మనము ప్రేమించాలి. ఆయన తప్ప మనకు వేరొక దేవుడు ఉండకూడదు. అన్యుల ఆచారాన్ని మనము ఆచరించకూడదు. మరి మనం ఏ విషయంలోకైనా కానీ ప్రార్థనే చేసుకోవాలి. మరి అన్యుల ఆచారాలు మనము చేయకూడదు. ఇటు దేవుని నమ్ముకొని వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ మరి ఆ లోక ఆచారాలను కూడా మనము పాటించకూడదు. మరి కాబట్టి ఆయన తప్ప దేవుడు మనకెవరు ఉండకూడదు. ఆయన మీద ప్రతి విషయాన్ని కూడా మన ఫస్ట్ ఏం చేయాలి? ఆయన్ని నమ్మాలి. తప్పకుండా మనకి చేస్తాడనేటువంటి నమ్మకాన్ని మనము కలిగి ఉండాలి. ఆయన తప్ప మనకి వేరొక దేవుడు ఎవ్వరు కూడా లేడు. ఆయన మాత్రమే పరిశుద్ధుడు. ఆయనే సమస్తము చేయగల దేవుడని మనం నమ్మాలి. ఆయన్ని మాత్రమే మనము కలిగి ఉండాలి. తర్వాత మన పొరుగు వారిని మనము ఎల్లప్పుడూ ప్రేమించాలి. కాబట్టి మనము బ్రతకాలంటే, అభివృద్ధి చెందాలంటే ఆయన ఆజ్ఞలను మనము పాటించాలి. ఆయన ఆజ్ఞలను గనక మనం అనుసరిస్తే నిత్యము మనము ఈ లోకములో బ్రతుకుతాము. మరి ఇశ్రాయేలీలు 40 సంవత్సరాల అరణ్యంలో యేసయ్య వాళ్ళని నడిపించాడు, వాళ్ళకు తోడుగా ఉన్నాడు. మరి 40 సంవత్సరాలు వాళ్ళు వేసుకున్న బట్టలు మాసిపోలేదు, వేసుకున్న చెప్పులు అరిగిపోలేదు. మరి దేవుడు వాళ్ళకు తోడుగా ఉండే పరమ కణానికి నడిపించాడు. అలాగే ఈ లోకంలో మనకి కూడా యేసయ్య మనల్ని ఆయన నమ్ముకున్న బిడ్డలని ఆయన నడిపిస్తూనే ఉంటాడు, కష్టాల్లో బాధల్లో. ఆనాడు వాళ్ళని నడిపించిన యేసయ్య మనల్ని నడిపించడా? తప్పకుండా మనల్ని నడిపిస్తాడు. కాబట్టి ఆయన ఆజ్ఞలను మనం ఎప్పుడైతే పాటిస్తామో ఈ లోకములో ఆయన వచ్చినప్పుడు మనము ఆయనతో కూడా మనము ఆయన పరలోక రాజ్యంలోకి చేరతాము. మరి అన్యుల వలె మనము ఆయన తప్ప మనకు వేరొక దేవుడు ఎవరు ఉండకూడదు. యేసయ్యే మన దేవుడుగా మనము ఉండాలి మొట్టమొదటిగా. కాబట్టి వాళ్ళు 30 లక్షల మంది ఇశ్రాయేలు జనాంగం. చివరికి ఎంతమంది వెళ్ళారు ఆ కర్మకానానికి? 2 మాత్రమే వెళ్ళారు వాళ్ళు. కాబట్టి అందరు కూడా అరణ్యంలో సంహరించబడ్డారు. కాబట్టి మనము యేసయ్య బిడ్డలంగా మనం ఉండాలంటే, మనం బ్రతికి మరి ఈ లోకములు అభివృద్ధి చెంది ఆ పరమ యేసయ్య దగ్గరకు వెళ్ళాలంటే ఆయన ఆజ్ఞలను మనము తప్పకుండా పాటించాలి. తర్వాత
ఇక్కడ చూడండి, మనకు యోబు విషయం అందరికీ తెలుసు. యోబు గ్రంథం ఒకసారి తీయండి. మొట్టమొదటి అధ్యాయంలో, ఊజు దేశమందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కడిగి చెడుతనము విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. ఇక్కడ ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. దేవునికి కావలసిన లక్షణాలన్నీ యోబులో ఉన్నాయి. మంచి ఆస్తిపరుడు అయినప్పటికీ దేవుడు ఏం చేశాడు, సమస్తము కూడా ఆయన కోల్పోయినప్పటికీ కూడా ఆయన ఎన్నో శ్రమలు అనుభవించాడు. ఆయన ఆరోగ్యపరంగా కూడా ఎన్నో శ్రమలు. మరి అతని భార్య కూడా, ఎందుకు, నువ్వు నమ్ముకున్న దేవుడు నీకు సహాయం చేయట్లేదు కనుక నీ నోటితో దూషించి మరి నువ్వు మరణం కమ్మని భార్య కూడా చెప్పింది. తోటి భార్య, సహకారైన భార్య, ఆయనకు తోడుగా ఉండవలసినటువంటి ఆమె ఏం చెప్పింది, నీకు సహాయం చేయడు దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు సహాయం చేయడు, నువ్వు ఆ దేవుణ్ణి దూషించి మరణం కమ్మని చెప్పినప్పుడు మరి మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నువ్వు మాట్లాడుచున్నావని చివరి వరకు దేవుని నాకు అన్యాయం చేశాడని ఒక్క మాట కూడా నోటితో అనలేదు. మరి యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిన, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక అన్నాడు. కానీ మనమైతే ఏమంటాము, అమ్మ మనం దేవుణ్ణి నమ్ముకున్నాను, ఈ లోకంలో ఆయన బిడ్డగా నేను ఉంటున్నాను, మరి నాకు ఎందుకు ఇన్ని కష్టాలు, ఇన్ని శ్రమలు, ఇన్ని శోధనలని మనము అనుకుంటాము. కానీ దేవుని బిడ్డలో అట్లా అనుకోకూడదు. యోబు ఏం చేశాడు, మరి ఆ చివరి వరకు సహించాడు కాబట్టి అంతగా రెట్టింపు దీవెనల ఆశీర్వాదాలు యోబుకు దేవుడు అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనము కూడా అభివృద్ధి చెందాలంటే మరి మనం వారం నుండి నెల నుండి సంవత్సరానికి బ్రతికి మన స్థితి మారాలంటే మరి యోబును జ్ఞాపకము చేసుకొని అలాంటి జీవితాన్ని మనం ఈ లోకంలో జీవించాలి. ఒకవేళ మన స్థితి మారలేదంటే మనలో ఎక్కడో లోపం ఉందని మనము గ్రహించి ఆ లోపాన్ని మనము సరిచేసుకోవాలి. సరిచేసుకోకుండా మనము ఉండకూడదు. ఉంటే మన స్థితి మనకు తెలియదు, మన విశ్వాసంలో ఎదుగుదల మనకి ఉండదు. కాబట్టి మన స్థితి మారలేదు, మనము మరి ఈ లోకంలో ఎక్కడున్న స్థితిలో అక్కడే ఉన్నామంటే మరి మనలో లోపం ఏదో ఉంది. మనలో ప్రార్థన లేదా, మన బైబుల్ చదవటం లేదా, మరి మనం ఇతను ప్రేమించటం లేదా, మన స్థితి ఏందో మనం తెలుసుకోవాలంటే మనలో ఉన్న లోపాన్ని మనం ఎరిగి ఆ లోపాన్ని మనము సరి చేసుకోవాలి. అప్పుడు మనము దేవునిలో ఎదుగుతాం. రెండవదిగా, యెహోవా మనల్ని నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకము చేసుకోనాలి. ఇక్కడ ఇశ్రాయేల్ జనాంగాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మరి ఐగుప్తులో వాళ్ళు పడుతున్న శ్రమలను బట్టి మరి వాళ్ళని మోషే నాయకత్వంలో వాళ్ళని నడిపించినప్పుడు పగలు మరి వారికి మేఘస్తంభము వారికి తోడుగా ఉంది, రాత్రిపూట అగ్ని స్తంభము తోడుగా ఉంది. మరి 40 సంవత్సరాలు చెప్పులు అరిగిపోకుండా, వాళ్ళు వేసుకున్న బట్టలు మాసిపోకుండా వాళ్ళకి మరి 40 సంవత్సరాలు దేవుడు వాళ్ళని పోషించాడు. మరి మారాను మధురంగా మార్చి మంచినీటిని వాళ్ళకి అందించాడు. దాహం వేసినప్పుడు బండను చీల్చి వాళ్ళ దాహము తీర్చాడు. మరి మాంసం కావాలన్నప్పుడు పూరేడు పిట్టలను ఇచ్చి మంచి శ్రేష్టమైన ఆహారాన్ని, మన్నాని కూడా వాళ్ళకి ఇచ్చాడు. మరి కానీ వాళ్ళు ఏం చేశారు, శ్రమల్లో మరి ఆ పరిస్థితులు దేవుడు కల్పించినప్పటికీ ఏదైనా చిన్న విషయం లోపం జరిగితే దేవుని మీద సణుగుకోవటం మొదలు పెట్టినారు. కాబట్టి వాళ్ళు దేవుడు మనల్ని ఎలా నడిపించాడో జ్ఞాపకం చేసుకోవట్లా, మనకు ఎలా తోడున్నాడో జ్ఞాపకము చేసుకోకుండా ఏదైనా చిన్న విషయం కనుక జరిగితే దేవుడు ఏమైపోయాడు, ఈ మోషే ఎక్కడికి పోయాడు, మనకు శ్రమలు వచ్చినాయి అని సణుక్కుంటున్నారు. మనం కూడా ఈ లోకంలో అంతే. దేవుడు ఎన్నో మేళ్ళు చేస్తాడు, కానీ ఆ మేళ్ళని మాత్రం మనము జ్ఞాపకం చేసుకోము. ఏదైనా చిన్న శ్రమ వస్తే, ఏందమ్మా దేవుడు నా కుటుంబంలో ఎంత శోధన కలిగించాడు, ఎంత కష్టం కలిగించాడని దేవుణ్ణి అంటాం, కానీ మనల్ని మనం సరి చేసుకోవడానికి ఇష్టపడము.
ఇక్కడ ఏమంటున్నాడంటే మనల్ని దేవుడు నడిపించిన మార్గం అంతటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మన కుటుంబాల్లో, మన జీవితాల్లో యేసయ్య చేసిన మేళ్ళనన్నిటిని జ్ఞాపకము చేసుకోవాలి. యెహోవా మనల్ని మనం 7 మాసంలో దేవుడు మనల్ని క్షేమంగా కాపాడి, కష్టాల్లో, బాధల్లో, మన ఇరుకుల్లో కూడా దేవుడు మనల్ని పోషించి 8వ మాసం చివరి వరకు ఆయన మనకు తోడుగున్నాడు. నిన్న చూసిన వాళ్ళని ఈ దినం మనము చూడలేకపోయాం. కానీ మనం బ్రతికి ఉన్నామంటే కేవలం యేసయ్య కృపని మనం గ్రహించి, మన కుటుంబాల్లో ఆయన చేసినటువంటి మేళ్ళన్నిటిని బట్టి ఆయన మనం జ్ఞాపకము చేసుకోనాలి. కాబట్టి మనకి ఎన్నో కఠిన పరిస్థితుల నుండి, అనారోగ్య పరిస్థితుల నుండి, ఆర్థిక ఇబ్బందుల నుండి మనల్ని విడిపించినటువంటి ఆ ప్రభువును మనం ఏం చేయాలి? జ్ఞాపకము చేసుకోనాలి. కృతజ్ఞత కలిగిన వారంగా మనము ఉండాలి. ప్రభువును మర్చిపోకూడదు. ఆయన చేసినటువంటి ఆయన చేసినటువంటి ఆ యొక్క పనిని, ఆ కృతజ్ఞత మన గుండెల నిండా నింపుకోవాలి. మనం ప్రతినిత్యం ఇశ్రాయేలీయుల వలె సణుక్కునే వారంగా మనము ఉండకూడదు. ప్రభువును మనము గుండెల నిండా ఉంచుకొని ఆయన కృతజ్ఞతను మనము కలిగి ఉండాలి. శ్రమలు యేసయ్య బిడ్డలకే వస్తాయి. ఎందుకు? నువ్వు శ్రమలో తట్టుకొని యేసయ్య వైపు చూస్తున్నావా? లోకం వైపు చూస్తున్నావా? శ్రమలు వస్తే ఏం చేస్తాము? ప్రభువా సహాయం చేయమని అడుగుతామా లేదా? అలా అడుగుతున్నారా లేదా అని యేసయ్య పరీక్ష కూడా పెడతాడు. కాబట్టి అట్టి శ్రమల్లో మనము యేసయ్య వైపు మాత్రమే మనము చూసి గుండెల నిండా యేసయ్య కృతజ్ఞతను మనము కలిగి ఉండాలి. ఏలియా గురించి కూడా మనకు తెలుసు. ఒక్క దినము ఏలియాకి భోజనం పెట్టి 40 దినాలు ప్రయాణం నడిపించాడు యేసయ్య. ఒక్క దినము భోజనం పెట్టి 40 దినాలు నడిపించి పోషించాడు ఆయన్ని కదా. నడిపించినటువంటి ఆ యొక్క దాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు కనుక ఇంత మటుకు మన జీవితంలో ఆయన చేసినట్టు మనల్ని ఎలా నడిపించాడో, మన కుటుంబాలను, మన బిడ్డలని, మనల్ని అదంతటిని కూడా మనము జ్ఞాపకము చేసుకోనాలి. మోషే గారు కూడా చెప్తున్నాడు, మనల్ని ఇంతవరకు దేవుడు నడిపించిన దాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, చిన్న విషయాలకు సణుకోవద్దని ఆనాడు మోషే గారు ఇశ్రాయేలీయులు చెప్తుంటే మనను కూడా ఒకసారి జ్ఞాపకము చేసుకోవాలి. మన కుటుంబంలో యేసయ్య మేళ్ళు చేయలేదా? ఎన్నో మేళ్ళు యేసయ్య మన కుటుంబాల్లో చేశాడు. కానీ మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. మూడవదిగా మనకు సామర్థ్యము కలుగజేసిన వాడు దేవుడే అని జ్ఞాపకము చేసుకోవాలి. మనమేమనుకుంటాము? ఇక్కడ చూడండి, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 18వ వచనం. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు మీ భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగ చేయవాడు ఆయనే. నేను పాటలు బాగా చక్కగా పాడతాను, నీ సామర్థ్యం కాదు, యేసయ్య ఇస్తేనే నువ్వు పాడుతున్నావు. నేను వాక్యం చెప్తున్నా అంటే నాకేమీ రాదు, నాకేమి తెలియదు. యేసయ్య ఇచ్చిన జ్ఞానాన్ని బట్టే నేను వాక్యం చెప్పగలుగుతున్నాను. మన సంఘంలో జేఎంబి సంఘంలో ఎంతో మంది పెద్ద వాళ్ళు ఉన్నారు. కానీ మన శ్రమల దినాల్లో దేవుడు నన్ను ఎన్నుకొని వాళ్ళల్లో ఒక మాట నాకు ఇచ్చారు. నేనేం అంత గొప్పగా చెప్పేదాన్ని కాదు, దేవుని కృప. కాబట్టి మనం ఏం చేయాలంటే, మనకి సామర్థ్యం, నేను చక్కగా వాక్యం చెప్పగలను, చక్కగా పాటలు పాడను, చక్కగా అన్నిట్లో అందరికంటే ముందు చేయగలనంటే ఆ జ్ఞానం ఇచ్చిన వాడు, సామర్థ్యం కలుగజేసిన వాడు ఎవరు? యెహోవా అని నువ్వు జ్ఞాపకము చేసుకోవాలి. కాబట్టి మనకు సామర్థ్యం కలుగజేసిన వాడు దేవుడే. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు ఏం చేశాడు? నీ పితరులతోటి నేను కనాను దేశానికి మిమ్మల్ని చేరుస్తాను, అక్కడ పంటలు బాగా పండి సమృద్ధిగా మంచి
మంచిగా అన్నిటి ఉండటకు మంచి శ్రేష్ఠ పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని నడిపిస్తానని వాళ్ళ పితరులతో యేసయ్య ప్రమాణము చేస్తాడు. ఆ ప్రమాణాన్ని బట్టి వాళ్ళని అక్కడికి నడిపిస్తాడు. కాబట్టి తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మరి మనము మీకు సామర్థ్యం కలుగజేయవాడు ఆయనే అని అన్ని విషయాల్లో ఆయనే అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఏ విషయంలో కూడా మనం గొప్పవాళ్ళం కాదు. యేసయ్య ఇస్తేనే మనకి అన్ని విషయాల్లో గొప్పతనము ఉండిద్ది. కానీ మనము యేసయ్య కంటే గొప్పవాళ్ళము కాదని మనం గ్రహించి ఆ సామర్థ్యాన్ని ఇచ్చేవాడు ఆయనే అని మనము జ్ఞాపకం చేసుకొని ఆయన్ని స్తుతించాలి. అలాగే ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 4వ వచనం గనక చూస్తే, నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి వారిని తోలివేసిన తరువాత నేను ఈ దేశమును స్వాధీనపరచుకున్నట్లుగా యెహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టినని అనుకొనవద్దు. ఈ జనుల చెడుతనమును బట్టి యెహోవాని ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టుచున్నాడు. ఇశ్రాయేలు ఏమనుకుంటున్నారు? మా నీతిని బట్టి మరి మాకు మా నీతిని బట్టి వారిని తోలివేసి మమ్మను ఆ దేశాన్ని స్వాధీనపరచుకున్నట్లుగా యెహోవాయే మమ్మల్ని ఇక్కడ ప్రవేశపెట్టాడని మీరు అనుకోవద్దు. మీ నీతి కాదు, మీ మంచితనం కాదు, ఇక్కడ దేవుని యొక్క ప్రమాణం ఆయన నీతిని బట్టే మరి మనల్ని ఆ దేశానికి నడిపిస్తున్నాడని మీరు అనుకోవాలని మోషే గారు మరి ఇశ్రాయేలుతో చెప్తున్నాడు. కాబట్టి మన నీతిని బట్టి మనల్ని మరి మన నీతి ఎలాంటిది? మురికి గుడ్డ వంటిదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనకు అత్యున్నత స్థానాన్ని కలుగజేయవాడు దేవుడే. నీతిమంతులం అనుకుని వారు ఏం చేశారు? వాళ్ళు అరణ్యములో రాలిపోయినారు. కాబట్టి వాళ్ళు ఐగుప్తులో బయలుదేరినటువంటి దినం మొదలుకొని ఆ యొక్క కనాను దేశంలో ప్రవేశించే వరకు వాళ్ళు యెహోవా మీద తిరుగుబాటు చేయుచునే ఉన్నారు. కాబట్టి మనము ప్రభువుని కృపను బట్టి నిలబడుచున్నామనేటువంటి దాన్ని మనము జ్ఞాపకము చేసుకొనాలి. ఇక్కడ సంఖ్యాకాండము 16వ అధ్యాయంలో కనుక చూస్తే, ఇక్కడ మోషే గారు మరి వాళ్ళకి నాయకత్వం వహించి వాళ్ళందరినీ నడిపిస్తున్నప్పుడు ఈ దాతాను అభిరాములు ఆ సమూహంలో ఉండేటువంటి ఒక 225 మందిని పోగు చేసుకొని మోషేనా నాయకత్వం వహించేది. ఆయన ఒక్కడైనా పరిశుద్ధుడు, ఆయన ఒక్కడైనా నాయకత్వం వహించేది. మరి మోషే నాయకత్వం కాదని మరి మోషే అహరోనులతో మనకి ఇక పని లేదు, ఈ సర్వ సమాజంతో ప్రతి ఒక్కళ్ళు కూడా పరిశుద్ధులే, వాళ్ళు నాయకులు కాదని ఈ మోషేకి యొక్క అహరోనులకి వ్యతిరేకంగా ఈ దాతాను అభిరాములు ఇద్దరు కూడా మరి 250 మందిని పోగేసుకొని వచ్చి మరి వాళ్ళకి వ్యతిరేకంగా మరి నిలబడ్డప్పుడు మరి యెహోవా ఏం చెప్తాడంటే, మరి రేపటి దినాన మీ ధూపార్తులు తీసుకొని మోషే అహరోనులు వాళ్ళ ధూపార్తులు తీసుకొని వచ్చినప్పుడు మరి ఎవరి ధూపార్తులైతే మరి నిలుస్తాయో వాళ్ళే అని చెప్పి వాళ్ళందరూ వచ్చినప్పుడు మరి యెహోవా వాళ్ళ మధ్యలో ఉండి, ఇక్కడ 16వ అధ్యాయం కనుక చూస్తే చూడండి, 16వ అధ్యాయం సంఖ్యాకాండం ఇక్కడ ఈ కోరహు వాళ్ళు మరి ధూపార్తులు తీసుకొని వచ్చి మోషేకు అహరోనులకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు అప్పుడు యెహోవా చెప్తాడు, మీరు తీసుకొని వచ్చినప్పుడు మరి ఎవరి ధూపార్తులైతే ప్రకాశిస్తాయో వారు ప్రకాశిస్తారు అని చెప్పినప్పుడు వీళ్ళు తీసుకొని చూడండి 31వ వచనం, అతడు ఆ మాటలు చెప్పి చాలింపగానే వారి క్రింది నేల నెరవిడిచెను. భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యమును మృంగివేశను. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి. భూమి వారిని మృంగివేశను. వారు సమాజములో ఉండకుండా నశించిరి. కాబట్టి
దేవునికి వ్యతిరేకంగా మేమే పరిశుద్ధులం దేవుడు ఏర్పాటు చేసుకోనాలి. అంతేగాని మనం పరిశుద్ధులము కాదు. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు మోషేని అహరోనుల్ని, వారి మీద సణుక్కొని మరి యేసయ్య కనుక్కొని వాళ్ళని ఇది చేసినప్పుడు ఏం చేశాడు, వాళ్ళని ఆ భూమి నోరు తెరచి వాళ్ళని వాళ్ళ కుటుంబాలని ఆ సంబంధుల కుటుంబాలందరినీ కూడా మిరింగి వేసింది. తర్వాత ఈ యొక్క మోషే వారి యొక్క మోషే చూడండి, అప్పుడు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాను 36వ వచనంలో, నీవు యాజకుడు అహరోను కుమారుడైన ఎలియాజరుతో ఇట్లనుము, ఆ అగ్ని మధ్య నుండి ఆ ధూపార్తులను ఎత్తుము, అవి ప్రతిష్ఠితములైనవి. వాళ్ళ ధూపార్తులను బట్టి వాళ్ళని మృంగి వేసింది భూమి. ఈ మోషే అహరోనుల యొక్క ధూపార్తులు ప్రతిష్ఠితములు. కాబట్టి ఈ లోకంలో మరి యెహోవాయే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, మనకై మనము కాదని గ్రహించుకోవాలి. తర్వాత 4వదిగా దేవునికి కోపం తెప్పించే విధానమును మర్చిపోకూడదు. మనం కొన్ని విషయాల్లో దేవునికి కోపాన్ని తెప్పించేటువంటి మరి ఇక్కడ వీళ్ళ ఇశ్రాయేలు జనాంగానికి చూస్తే ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయం 7వ వచనంలో, అరణ్యములో నీవు నీ దేవుడైన యెహోవాకు కోపం పుట్టించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనుము, దానిని మరువవద్దు. నీవు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన దినం మొదలుకొని ఈ స్థలమందు మీరు ప్రవేశించే వరకు మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచునే వచ్చితిరి. అక్కడ బయలుదేరినప్పటి నుంచి కూడా చిన్నదానికి పెద్దదానికి యెహోవా మీద తిరుగుబాటు చేయుచునే వచ్చారు. మరి ఇక్కడ మనం గనక అన్వయించుకుంటే మనం కూడా ప్రతినిత్యము లేవగానే ఏం చేస్తాము, కొంతమందికి ప్రార్థన చేసుకునే అలవాటు ఉంటుంది, మనం కొన్ని కలుగుతుంది. మనకి ఎన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి దేవునికి కోపాన్ని తెప్పించకూడదు. డైలీ మనం లేవగానే రాత్రంతా యేసయ్య మనల్ని క్షేమంగా కాపాడినందుకు మనము ఉదయకాలాన లేవగానే ప్రార్థన చేయాలి. ఆయన పని మనకు చేయకపోతే ఆయన కోపము వస్తుంది. కాబట్టి అందుకే మనము లెక్కలేనన్ని సార్లు పడిపోతూ ఉంటాం విశ్వాసంలో. ఆయన చెప్పిన పనిని మనం చేయకపోవటం వల్ల మనము విశ్వాసంలో కొన్నిసార్లు పడిపోతాం. మనం ఏమనుకుంటామంటే చిన్న అబద్ధమే కదా, ఏమైందిలే అని చిన్న విషయాల్లో కూడా చిన్న అబద్ధాలు చెప్తూ ఉంటాం. కాబట్టి మనము ఆడుచున్నటువంటి ఆ యొక్క చిన్న అబద్ధాలను బట్టి దేవునికి కొన్ని సందర్భాల్లో కోపము కలుగుతుంది. మరి ఆ చిన్న అబద్ధమే మనల్ని చివరికి అగ్ని గుండానికి కూడా చేర్చవచ్చు. కాబట్టి అది దేవునికి ఇష్టము లేదు, కోపం ఉంటుంది. కాబట్టి మనము మరి దేవుని మరి ఏ విషయంలో కూడా నిర్లక్ష్య ధోరణి మానుకొని దేవుని మనం కోపాన్ని కలిగించేవి ఏమీ చేయకుండా ఆయన వాక్యానుసారంగా మనం ఉండాలి. అప్పుడు మనం ఆయన నిత్య పరమ కణానికి చేరుతాము. ఇక్కడ చూడండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనంలో కనుక చూస్తే, పిరికి వారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధముల ఆడు అందరును అగ్ని గంధకములతో మండు గుండములతో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళందరూ కూడా మరి ఆ యొక్క పరలోక రాజ్యములో చేరరు. మనం యేసయ్య బిడ్డలం అయినప్పుడు మన కొన్ని సమయాల్లో భయం కలుగుతుంది, కొన్ని విషయాల్లో పిరికివారుగా ఉంటాము. పిరికివారు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారా? ప్రవేశించరు. కాబట్టి మనం ఏ విషయంలో కూడా యేసయ్య బిడ్డలం పిరికితనంగా ఉండకూడదు. పిరికి వారికి దేవుని పరలోక రాజ్యంలో స్థానము లేదు. అవిశ్వాసులుగా ఉండకూడదు. మనము ఏదైనా కానీ కొన్ని సందర్భాల్లో దేవుడు చేస్తాడా ఈ కార్యము, మన పట్ల చేస్తాడా, మరి మన ఇంట్లో ఏదన్నా అవసరం ఉందనుకో దేవుడు చేస్తాడా అనేటువంటి అవిశ్వాసం, అపనమ్మకం మనలో కలుగుతుంది. మరి ఇక్కడ ఏమంటున్నారు, అవిశ్వాసులకు దేవుని పరలోక రాజ్యంలో స్థానము లేదంటున్నారు. అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధమాడు వారందరూ కూడా అగ్ని గంధకములు మండుచున్నటువంటి పాలు పంపులు పొందుతారు. కాబట్టి ఈ లక్షణాలన్నీ కూడా మనలో ఏమన్నా ఉంటే మనము పరలోక రాజ్యములో
ప్రవేశింపలేము. కాబట్టి మనము ఒకవేళ ఏదైనా చిన్న విషయాల్లో పిరికివారంగా ఉంటే, నేను యేసయ్య బిడ్డని, నాకెందుకు భయము, తప్పకుండా యేసయ్య ఎప్పుడు నా ప్రక్కనే ఉంటాడనే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు, నమ్మకాన్ని విడిచిపెట్టకూడదు. యేసయ్య ఎప్పుడు కూడా నువ్వు కలిగి ఉంటే నీకు కావలసిన ప్రతి అవసరత కూడా యేసయ్య తీరుస్తాడనే నమ్మకాన్ని, విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండే విశ్వాసరాలుగా ఉండాలి. నామమాత్రం విశ్వాసం మనలో ఉండకూడదు. యేసయ్య తప్పనిసరిగా నా జీవితంలో ఈ కార్యం చేస్తాడు అనేటువంటి నమ్మకం, విశ్వాసం మనము కలిగి ఉండాలి. చివరిగా ఆయనను స్తుతించాలి. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 10వ వచనముకు, నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతించాలి. ఇక్కడ మనల్ని అభివృద్ధి పరిచి ఆశీర్వదించినటువంటి దేవుడు మనల్ని ఏడు మాసములు కాచి కాపాడి ఇరుకులో ఇబ్బందుల్లో పోషించి 8వ మాసంలోకి మనల్ని ప్రవేశపెట్టి మనకు తోడుగా ఉన్న దేవుడు. కాబట్టి ఆయనను మనము స్తుతించాలి. ఎందుకు స్తుతించాలి? ఆయన మన జీవితంలో చేసినటువంటి ప్రతి మేలును బట్టి ఆయన్ని మనం స్తుతించాలి. మనకు ఆయుష్ ఇచ్చాడు, మనల్ని కాపాడుచున్నందుకు ఆయన్ని మనము స్తుతించాలి. ఆయన ఇంతవరకు మన జీవితంలో మనం నడిపించిన మార్గం అంతటిలో ఆయన చేసిన ప్రతి మేళ్లను బట్టి ఆయన్ని మనము స్తుతించాలి. ఆయన్ని స్తుతించాలి. మరి మనం స్తుతించకుండా మన అవసరాలే అడుగుతూ ఉంటాం. అయ్యా నాకు అవసరం, నా కుటుంబంలో నా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను, తీర్చయ్యా, నా బిడ్డకు ఉద్యోగం కావాలయ్యా. మరి నువ్వు దేవుడు చేసిన కార్యాలను స్తుతించకుండా మరి నాకు అవసరాలు తీర్చమంటే తీరుస్తాడా? నీకు దేవుడు చేసిన ప్రతి దాన్ని కూడా ఆయన్ని స్తుతించాలి. ముందు స్తుతించినప్పుడు నీ జీవితం, నీ కుటుంబంలో కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఆయన చేసిన కార్యాలు మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. కాబట్టి ఆయన్ను మనము స్తుతించాలి. మనం ఆధ్యాత్మికంగా, భౌతికంగా మన కుటుంబాల్లో అభివృద్ధి చెంది మన కుటుంబాలు అభివృద్ధిగా ఉండాలంటే, ఆ అభివృద్ధిలో నడవాలంటే కూడా ఆయనను మనము స్తుతించాలి. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 21వ వచనం చూస్తే, ఆయనే నీకు కీర్తనీయుడు, నీవు కన్నులారా చూచుచుండగా భీకరమైన ఆ గొప్ప కార్యమును నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే. ఇందును బట్టి ఆయన మనము స్తుతించాలి. మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేసినటువంటి దేవుడు ఆయనే కాబట్టి ఆయన్ని మనము స్తుతించాలి. అలాగే న్యాయాధిపతులు 5వ అధ్యాయం 2వ వచనంలో కనుక చూస్తే, ఇశ్రాయేలీలో యుద్ధశాలులు ధైర్యం కనపరిచిరి, ప్రజలు సంతోషముగా సిద్ధపడిరి, యెహోవాను స్తుతించుడి. మన జీవితాల్లో కూడా మనల్ని స్థిరపరిచి, ధైర్యపరిచి, అన్ని విషయాల్లో మనకి తోడుగా ఉన్నటువంటి యేసయ్యను మనము స్తుతించాలి. మంచి ఆరోగ్యం ఇచ్చి మరి దేవుడు మనల్ని నిలవబెట్టినందుకు ఆయన మనము స్తుతించాలి. కీర్తనలు 91వ సంకీర్తన 1వ వచనం, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. యెహోవాను స్తుతించుట మంచిది, ఆయన మహోన్నతుడు, ఆయన నామము మహోన్నతమైన నామం కనుక ఆయనను మనము స్తుతించాలి. తర్వాత యెషయా గ్రంథము 38వ అధ్యాయము 19వ వచనము, సజీవులే కదా నిన్ను స్తుతించుదురు, ఈ దినమని నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. దేవుణ్ణి స్తుతించే సజీవులే కదా, చనిపోయిన వాళ్ళు ఎవరు స్తుతించలేరు. కాబట్టి ఎందుకు స్తుతించాలి? ఈ దినమున నేను సజీవుడని నిన్ను స్తుతించుచున్నాను. మనల్ని ఈ దినమును సజీవులుగా బ్రతికి లోకములో జీవింపచేసిన యెహోవాను మనము స్తుతించాలి, మర్చిపోకూడదు. కాబట్టి ప్రకటనలు 7వ అధ్యాయము 12వ వచనంలో కనుక చూస్తే, దేవదూతలందరూ సింహాసనం చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలువబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి, ఆమేన్, యుగయుగముల వరకును మా దేవునికి స్తోత్రమును మహిమయును జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగుగాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. దేవదూతలు ఏమని చేస్తున్నారు?
దేవునికి యుగయుగములకు స్తుతి మహిమ ఘనత అన్ని కలుగునుగా కానీ దేవుని యొక్క సింహాసనం ఎదుట నుండి స్తుతి చెల్లిస్తున్నారు. కాబట్టి మనం ఏ పాటి వాళ్ళము, మనకు చేసిన మేళ్ల కొరకు ఆయనకు స్తుతి చెల్లించుట మంచిది. అలాగే కొలస్సీ 2వ అధ్యాయము 6-7 వచనాలు కనుక చూస్తే, కావున మీరు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనాలి. మనం ఈ లోకంలో వేరు పారిన వారమై మనము మరి ఇంటి వలె కట్టబడుచు మనము ఉన్నప్పుడు ఆయనకు మరి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. మన కుటుంబాలని మనని దేవుడు ఎంతగానో విస్తరింపచేసి అభివృద్ధి చేసినందుకు ఆయనకు నిత్యము మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తర్వాత కనుక మనము ఆనాడు మోషే గారు మోయాబ్ మైదానంలో ఇశ్రాయేలీలకి చెప్పాడు, మీరు బ్రతికి అభివృద్ధి చెందాలంటే మరి ఏం చేయమన్నాడు? 5 విషయాలు చేయమన్నాడు. మనం బ్రతకాలంటే, మనం అభివృద్ధి చెందాలంటే, వాగ్దాన భూమిలోకి ప్రవేశించాలంటే ఈ 5 కూడా మరి చేయాలి. మొట్టమొదటగా నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకోవాలి. యెహోవా మనల్ని ఇంతవరకు నడిపించినటువంటి మార్గమంతటిని కూడా జ్ఞాపకము చేసుకోవాలి. మనకు సామర్థ్యము కలుగజేసిన వాడు యెహోవాయే అని మనము జ్ఞాపకము చేసుకొనాలి. మనము దేవునికి కోపం తెప్పించే విధానాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. నీ దేవుడైన యెహోవా మనకిచ్చినటువంటి ఆ యొక్క దేశమును బట్టి మనం ఆయన ఎల్లప్పుడూ స్తుతి చెల్లించాలి. ఈ 5 విషయాలు మోషే గారు వాళ్ళకే కాదు, మనం కూడా ఈ లోకంలో బ్రతకాలంటే, అభివృద్ధి చెందాలంటే, ఆ పరమ కనాను యేసు ప్రభు పరలోకములకు చేరాలంటే ఈ 5 విషయాలు కూడా ఈ లోకంలో మనము అనుసరించినట్లయితే మనము దేవునితో సదాకాలం ఆయన ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దంతో దేవుని బోరుతో ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయనతో పాటు మనము కొనిపోబడతాము. సదాకాలము ప్రభుతో మనము నివాసము చేస్తాము. కాబట్టి ఈ 5 విషయాలు దేవుని బిడ్డలమైన మనము పాటించాలని మరి దేవుని వాక్యం ద్వారా ఈ దినము దేవుడు మనకు సెలవిస్తున్నాడు.